ఓం శ్రీ మాత్రే నమః. మనకి కార్తీక మాసంలో నవంబర్ 15వ తారీఖున కార్తీక పౌర్ణమి వచ్చింది కదా. 365 ఒత్తులు కార్తీక పౌర్ణమి రోజున ఏ సమయంలో వెలిగించాలి, కార్తీక పౌర్ణమి రోజున మనం ఉపవాసం ఎలా ఉండాలి, ఒకవేళ ఉపవాసం లేకుండా ఒత్తులను 365 ఒత్తులను వెలిగించకూడదా అని అడిగారు. దానికి సమాధానాలు మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన హిందూ మతంలో పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది. అందులోనూ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి మరింత ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం నవంబర్ 15వ తారీఖున కార్తీక పౌర్ణమి వచ్చింది. కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు ఏ సమయంలో వెలిగిస్తే పుణ్యఫలితం ఎక్కువగా వస్తుంది అనేది తెలుసుకుందాం. నవంబర్ 15వ తారీఖు అత్యంత శక్తివంతమైన పవిత్రవంతమైన కార్తీక పౌర్ణమి. ఈసారి కార్తీక పౌర్ణమి ఎంతో శక్తివంతంగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ పౌర్ణమి వేళ 30 సంవత్సరాల తర్వాత శస్య రాజయోగం ఏర్పడుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణిమ అని కూడా అంటారు, త్రిపురి పౌర్ణమ అని కూడా అంటారు. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుణ్ణి చంపేశాడు. అందుకు ఈ పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని అంటారు. ఈ పవిత్రమైన పౌర్ణమి రోజు ఉపవాసం ఎలా ఉండాలి, ఏమైనా తాగవచ్చా, గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదం కనుక ఇస్తే తినవచ్చా, ఈ విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన పురాణాల్లో కార్తీక పౌర్ణమికి ఎంతో అద్భుత శక్తులు ఉన్నట్లుగా, ఏవో తెలియని దివ్య శక్తులు మనకు అనుగ్రహాన్ని ఇస్తున్నట్లుగా మన పురాణాలు చెప్తున్నాయి. ఆ రోజుకి కొన్ని దివ్యమైన శక్తులు ఉన్నాయని మన పురాణాలు చెప్పటమే కాకుండా అవి చాలామంది నిజ జీవితంలో చూసిన విషయాలు కూడా మనకి తెలుసు. అద్భుతమైన కార్తీక పౌర్ణమి శుక్రవారం నాడు కలిసి రావటం అనేది ఒక మహా అద్భుతం. మనం ఎలా ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా, తాగవచ్చా, అసలు ఈ ఉపవాసం ఎలా చేస్తే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మన మీద ఉంటుంది, అలాగే అత్యంత పుణ్యదీపంగా చెప్పుకునే 365 ఒత్తుల దీపాన్ని ఏ సమయంలో వెలిగిస్తే 365 ఒత్తులు వెలిగించిన పుణ్యఫలితం సంపూర్ణంగా మనకు కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఎంతో మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి ఈ సంవత్సరం అంటే నవంబర్ 15వ తారీఖున వచ్చింది. ఈ మాసంలో మీకు కుదిరినన్ని రోజులు కూడా పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. డిసెంబర్ 1వ తారీఖు వరకు కార్తీక మాసం అనేది ముగుస్తుంది. ప్రతి మాసం లాగానే ఈ కార్తీక మాసంలో కూడా 4 కార్తీక సోమవారాలు ఉంటాయి. ఈ కార్తీక మాసంలో మనం మహాదేవుడైన పరమశివుడిని పూజిస్తాము. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎంతో ఇష్టమైన మాసం కార్తీక మాసం. అయితే ఈ కార్తీక మాసంలో పరమశివుడిని మాత్రమే కాదు, విష్ణుమూర్తిని కూడా పూజించాలి. ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదరుడు రూపంలో మనం పూజిస్తాము. శివకేశవులకు భేదం లేదు అనే విషయాన్ని మన శాస్త్రాలు చెప్తున్నాయి. దానికి తార్కాణంగానే ఈ కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరినీ కూడా మనం ఆరాధించాలి. అయితే ఈ కార్తీక మాసంలో ఎలా పూజ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానాలు అనేది తప్పనిసరిగా చేయాలి. అయితే కార్తీక స్నానం తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ఉదయం 4 గంటల నుండి 5 గంటల లోపు కనుక కార్తీక స్నానాన్ని చేసినట్లయితే మీకు వీలు ఉంటే దగ్గరలో ఉన్న నది కానీ, కాలువ కానీ, బావి దగ్గర కానీ, మీరు లేదు అంటే బోరు పంపులు ఉంటాయి కదా, వాటి దగ్గర కానీ స్నానాలకు వెళ్ళి అక్కడ చేస్తే చాలా శుభప్రదం. అలా అందుబాటులో లేదు అనుకుంటే కనుక ఈ కార్తీక స్నానాలను ఇంట్లోనైనా చేసుకోవచ్చు. మీరు నీటిని తీసుకుని నీటిలో కొంచెం గంగాజలం కానీ పసుపును కానీ వేసుకుని గంగా 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 అని 3 సార్లు చేతితో తిప్పుతూ మీరు గంగాదేవిని తలుచుకుంటే గంగాదేవి ఆ నీటిలోకి ప్రవేశిస్తుందట. తర్వాత మీరు ఆ నీటితో స్నానాలు చేయవచ్చు. ఇలా కూడా కుదరదు అనుకునే వాళ్ళు ఒక బకెట్ నీళ్లను రాత్రి సమయం అంతా కూడా చంద్రుని కాంతిలో ఉండేటట్లుగా ఉంచి ఆ నీటిని స్నానం చేసినా సరిపోతుంది.
ఈ మాసమంతా చంద్రుడు చాలా ప్రకాశవంతంగా ఎంతో శక్తివంతమైన కిరణాలను ప్రకాశిస్తూ ఉంటాడు. కాబట్టి అలా చంద్రుని కిరణాలు పడిన నీటిలో స్నానం చేస్తే కూడా చాలా మంచిది. అయితే స్నానం అనేది చన్నీటితో చేయాలా లేక వేడి నీటితో చేయాలా అని చాలామంది అడిగారు. కార్తీక స్నానం అనేది ఎప్పుడూ చన్నీటితో చేస్తేనే చాలా మంచిది. అలా ఆచరించలేము, మాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి అనుకునేవారు కనీసం గోరువెచ్చని నీటితో అయినా స్నానం చేయండి. స్నానం అయితే తప్పనిసరిగా చేయాలి. అలా ఈ మాసమంతా కూడా తలస్నానం చేయాలా అని అడుగుతున్నారు. మగవారైతే ప్రతిరోజు తలస్నానం చేయాలి. అదే ఆడవారైతే కనుక తలస్నానాలు చేయకపోయినా పర్వాలేదు, 2-3 రోజులకు ఒకసారి ముఖ్యంగా కార్తీక సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి ఇటువంటి తిథుల్లో చేసినా సరిపోతుంది. అలా ఒకసారి తలస్నానం చేస్తూ రోజు మామూలుగా ఒంటికి స్నానం చేసుకోవచ్చు. అయితే తలస్నానం చేసేటప్పుడు షాంపూలు అవి వాడవచ్చా వాడకూడదా అని కూడా అడుగుతున్నారు. మామూలు రోజుల్లో అయితే షాంపూ లాంటివి వాడుకోవచ్చు, ఏమీ పర్వాలేదు. కానీ కార్తీక సోమవారం రోజున ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి వంటి తిథుల్లో షాంపూ లాంటివి వాడకూడదు. తలస్నానం చేయలేని రోజున కొద్దిగా పసుపు ముఖానికి, కాళ్ళకి, చేతులకి, పాదాలకి రాసుకొని స్నానం గనక చేసినట్లయితే తలస్నానం చేసిన ఫలితం అనేది దక్కుతుంది. అయితే ఇంటి దగ్గర మీరు కార్తీక స్నానం అనేది చేయవచ్చు. ఆ తర్వాత ఇంటిని అంతా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. అయితే ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరూ నిద్ర లేవలేదు అనుకుంటే మాత్రం కనీసం మీరు పూజ చేసుకునే చోట అయినా సరే హాలు మాత్రం తప్పనిసరిగా శుభ్రంగా తుడిచి పూజా మందిరంలో ముగ్గులు వేసుకోవాలి. అలాగే ఇంటి ముందు కూడా వాకిళ్ళు ఉన్నవారు తప్పకుండా మీ ఇంటి ముందు వాకిళ్ళు తుడుచుకొని ముగ్గులు పెట్టుకోవాలి. గుమ్మం ముందు అయితే ముగ్గు, ఏ గుమ్మం ముందు అయితే కనుక ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వెనువెంటనే అడుగు పెడుతుంది. ఆ తర్వాత మీరు మొదట తులసి కోట దగ్గర దీపారాధన చేసి తులసమ్మను ప్రార్థించి తులసి పూజ చేసిన తర్వాత ఇంటి ప్రధాన ద్వారం దగ్గర గుమ్మానికి ఇరువైపులా 2 దీపాలను వెలిగించాలి. అయితే ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యాలా, నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలా అని అడుగుతున్నారు. మీ శక్తిని బట్టి, మీ ఇష్టాన్ని బట్టి, మీ వీలును బట్టి దీపారాధన అనేది నువ్వుల నూనె, ఆవు నెయ్యి అనేది మీరే నిర్ణయించుకోండి. రెండింట్లో ఏదైనా సరే దీపారాధనకు విశేషంగానే చెప్పవచ్చు. ఇలా మొదటి దీపారాధన తులసి దగ్గర చేసి తర్వాత గుమ్మాల దగ్గర దీపాలు పెట్టిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇవన్నీ కూడా తెల్లవారక ముందే చేయాలి. అంటే సూర్యుడు ఉదయించక ముందే మనం కార్తీక స్నానాలు, పూజలు, ప్రధాన ద్వారం దగ్గర దీపారాధన అయినా, తులసి కోట దగ్గర దీపారాధన అయినా ఇలా ఏవైనా సరే సూర్యుడు రాకముందే అంటే ఉదయం 5:30 ముందుగానే చేస్తే మంచి ఫలితాలు అనేది వస్తాయి. తద్వారా మీరు కోరిన కోరికలు త్వరగా నెరవేరడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ మాసంలో సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా దీపారాధన చేయాలి. అంటే ఉదయం, సాయంత్రం, సంధ్య వేళల్లో ఈ దీపారాధన అయితే తప్పకుండా చేయాలి. ఇలా సింహద్వారం దగ్గర దీపారాధన చేసుకొని ఆ గుమ్మానికి దండం పెట్టుకొని ఆ తర్వాత పూజా మందిరంలో పూజను చేసుకోవాలి. అలాగే పూజా మందిరం ముందు రోజు పెట్టిన పూలు, నైవేద్యాలు, ఇంకా దీపపు కుందులు అన్నీ తీసేసి శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పూజ గదిలో ముగ్గు వేసుకోవాలి. మీకు కానీ వీలుంటే తప్పకుండా పూజా మందిరంలో ముగ్గు వేసుకొని పూజ చేయడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత మీ పూజా మందిరంలో ఉన్న చిత్రపటాలను అందంగా పూలతో అలంకరించుకోండి. కార్తీక మాసంలో ఈ పూజలన్నీ ఆనవాయితీ ఉంటేనే చేయాలా అంటే ఆనవాయితీ లేకపోతే చేయనవసరం లేదా అని అడిగారు. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా కార్తీక స్నానాలు, దీపాలు వెలిగించుకోవటం, తులసిని పూజించుకోవటం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. దీనికి ఆనవాయితీతో పనేమీ లేదు. ప్రత్యేకించి కార్తీక మాసంలో చేసే పూజల వలన
కోటి రెట్ల పుణ్య ఫలితం అయితే లభిస్తుంది. శివపార్వతుల ఫోటోని, మిగిలిన దేవీ దేవతల ఫోటోలను, చిత్రపటాలను అందంగా అలంకరించుకున్న తర్వాత దీపారాధన చేసుకోవాలి. ఆవు నెయ్యిని కానీ, నువ్వుల నూనె కానీ దీపపు కుందుల్లో పోసి 3 ఒత్తులను లేదా 2 ఒత్తులను కానీ వేసి దీపాలను వెలిగించుకోండి. ఒకవేళ నెల రోజులు మీకు కుదరడం లేదు అని అనుకుంటే మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది ఆడవారికి నెల మధ్యలో అడ్డంకులు వస్తాయి కదా, కాబట్టి అలా వచ్చినప్పుడు ఆ 5 రోజులు వదిలేసి మిగిలిన రోజులు మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు మీరు పూజలు అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ప్రధానమైనది ఏమిటి అంటే ఎంత భక్తితో పరమశివుడిని పూజించాము అనేదే కానీ హంగు ఆర్పాటాలకు పోయి భక్తి లేకపోతే మీరు ఎంత చేసినా వృధానే అవుతుంది. ఫలితం అనేది శూన్యమవుతుంది. మనసు లగ్నం చేసి ఆ శివయ్యను ప్రార్థిస్తే మీరు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. కోటి జన్మల పుణ్యం అనేది లభిస్తుంది. మీకు ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించిన చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టిన ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లయితే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇక్కడ భక్తి ముఖ్యం. పూజ చేసుకోవాలి అనే మనసులో ఆశ కలగటము, మనసులో భక్తి శ్రద్ధలు ఉంటే చాలు. అసలు మీ దగ్గర ఏమీ లేకపోయినా సరే మట్టి ప్రమిదలో ఒక దీపం వెలిగించినా చాలు, కొండంత ఫలితాన్ని ఇస్తుంది. చిన్న దీపము కొండంత వెలుగుని ఎలా ఇస్తుందో అలా కొండంత మనకి ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ మీకు ఇంటి దగ్గర పూజ చేయటం కుదరటం లేదు అనుకునేవారు మీరు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడైనా సరే దీపారాధన చేసుకోవచ్చు. ఇలా చేస్తే కూడా మీకు ఎక్కువ పుణ్యమే లభిస్తుంది. కాబట్టి మీరు ఇంటి దగ్గర దీపారాధన చేయలేకపోతే గుడికి వెళ్ళినా సరే దీపారాధన అనేది చేసుకోవచ్చు. మేము ఈ నెల అంతా చేయలేము అనుకుంటే కార్తీక సోమవారాలు ఉన్నాయి కదా, ఆ కార్తీక సోమవారాలు మీరు దీపం వెలిగించి పరమేశ్వరుణ్ణి ఆరాధించి మీ సంకల్పం చెప్పుకోండి. ఎంతటి పేదవారైనా సరే ధనవంతులయ్యే అవకాశం ఆ మహా తండ్రి శివయ్య తండ్రి మనకి ఆశీర్వదిస్తారు. అంతేకాకుండా శివ సాన్నిధ్యం లభిస్తుంది. కార్తీక పురాణం ప్రకారం ఉపవాసం అనేది 6 పద్ధతుల్లో చేయవచ్చు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఆ 6 పద్ధతులు ఏమిటో ఇప్పుడు చూద్దాము. అందులో మొదటిది, శక్తిగల వారు కార్తీక పౌర్ణమి రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం పరమేశ్వరునికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరం తులసి తీర్థం సేవించాలి. దీన్ని ఉపవాసం అంటారు. ఇది సాధ్యం కాని వారు రెండవది ఏకభుక్తము. స్నాన దాన జపాదులను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. దీనినే ఏకభుక్తము అంటారు. ఇది కూడా కుదరదు అనుకునేవారు మూడవది నక్తము, అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయాలి. దీనిని నక్తము అంటారు. ఈ ఉపవాస పద్ధతి మహాశివుడికి ఎంతో ప్రీతికరమైనది. ఇది కూడా సాధ్యం కానివారు నాలుగవది అయాచితము అంటే భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా సరే వారే పిలిచి భోజనం పెడతాము అని అంటే అలా భోజనం చేయవచ్చు. ఇది కూడా సాధ్యం కాకపోతే ఐదవది స్నానం. ఈరోజు స్నానమాచరించి శివపంచాక్షరి మంత్రము జపించటం, దీన్నే స్నానము అంటారు. మాకు జపించటం చేత కాదు తెలియదు అన్నవారు చివరిది ఆరవది తిలదానం, అంటే ఈరోజు నువ్వులను దానం చేసినా సరిపోతుంది. దీనినే తిలదానం అని అంటారు. ఈ ఆరిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే ఆచరించాలి. ఏది కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆచరించకుండా ఉంటే అలాంటి వారు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారు అని కార్తీక పురాణాలు వివరిస్తున్నాయి. కాబట్టి 8 సంవత్సరాల లోపు పిల్లల నుండి 80 సంవత్సరాలు దాటిన వృద్ధులు, రోగాలతో బాధపడేవారు, శ్రామికులు, కర్షకులు, శరీరం సహకరించని వారు, ఏదైనా కారణాల చేత ఆటంకాల చేత ఏదైనా ఇబ్బందులు వచ్చిన వారు తప్ప ప్రతి ఒక్కరూ ఈరోజు ఉపవాసం చేస్తే చాలా మంచిది. చాలామందికి ఉండే సందేహం ఏమిటి అంటే 365 ఒత్తుల దీపాన్ని వెలిగించే క్రమంలో ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా,
ఉపవాసం లేకుండా 365 ఒత్తుల దీపాన్ని వెలిగించకూడదా అనే సందేహం అడుగుతున్నారు. 365 ఒత్తుల దీపాన్ని స్నానం చేసి ఇంట్లో లేదా గుడిలో వెలిగించుకోవచ్చు. ఉపవాసం ఉండాలి అనే నియమం అయితే ఖచ్చితంగా లేదు. ఎందుకు అంటే కొంతమంది అనారోగ్య సమస్యల వల్ల ఉపవాసం ఉండలేరు. ఉండగలిగిన వారు కనుక ఉపవాసం ఉండి 365 ఒత్తులు వెలిగించినట్లయితే చాలా మంచిది. మంచి పుణ్య ఫలితాలే వస్తాయి. ఇంకా చాలామంది ఉపవాసం కంటే కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా చేస్తారు. కానీ కార్తీక పౌర్ణమికి అంత కటిక ఉపవాసం ఉండవలసిన పని లేదు. ఎందుకంటే అంత కటిక ఉపవాసాలు మన ఆరోగ్యానికి మంచిది కాదు అని మన మహర్షులు మనకు ముందుగానే తెలియచేశారు. కేవలం ఒక్క ఏకాదశి రోజున మాత్రమే అలాంటి ఉపవాసం చేయాలి. మిగిలిన రోజులలో దానాలు చేయాలి అని సూచించారు. కార్తీక పౌర్ణమి రోజు మీరు కఠిన ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. చక్కగా బ్రాహ్మీ ముహూర్తంలో ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి కార్తీక దీపం వెలిగించాలి. తర్వాత తూర్పు వైపు నక్షత్రాలను చూసి నమస్కరించుకోవాలి. తర్వాత ఉపవాస దీక్ష స్వీకరించి పాలు పండ్లు లాంటివి తీసుకోవచ్చు. మధ్య మధ్యలో పండ్ల రసాలు లాంటివి కూడా తీసుకోవచ్చు. సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో లేదా గుడిలో 365 ఒత్తులు వెలిగించుకొని నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేయాలి. అంతేకాని కఠిన ఉపవాసాలు చేయాలని నియమం ఎక్కడా లేదు. పండ్లు, ద్రవ పదార్థాలు, తేనీరు, పండ్ల రసాలు కూడా తాగవచ్చు. అలాగే గుడిలో ఇచ్చే స్వామి ప్రసాదాన్ని కూడా తినవచ్చు. పాలు కూడా తాగవచ్చు. అలాగే ఇలా ఉపవాసం ఉండలేని వారు బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి యథావిధిగా ఇంట్లో పూజ చేసి 365 ఒత్తుల దీపాన్ని వెలిగించవచ్చు. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అనే నియమం ఏమీ లేదు. మీరు చక్కగా స్నానం చేసి నిరభ్యంతరంగా 365 ఒత్తుల దీపాన్ని వెలిగించండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.